హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగరాజు. ఇప్పుడు ఈ పాకిస్తాను ఇండియా మధ్యలో గొడవలు జరుగుతున్నాయి కదా. మన షర్మిలక్క మాట్లాడితే ఎలా ఉంటుంది మీరు అడగండి, నేను చెప్తా. ఓకే, షర్మిలలాగా నేను షర్మిలాగా అనుకున్నాను, మీరు అడగండి. ఓకే. సో మేడం, మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత? నాకైతే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఏరి పారేసి చంపేయాలని నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకంటే ఈ కులాల మతాలతో పాటు ఈ బాంబులేసి లేనిపోని మనుషులందరినీ చంపి పారేస్తున్నారు. వాళ్ళకు మానవత్వం ఉండదు. ఒకటే చెప్తున్నాను, పోలీసులైనా కానీ రాజకీయ వ్యక్తులైనా కానీ వాళ్ళు వెతికి వాళ్ళు చంపేయాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అందరూ వినండి. మరి రాజకీయ నాయకుల హస్తం ఏమన్నా ఉంది అంటారా? ఈ యుద్ధం పేరుతో ఏమన్నా గేమ్ ఆడుతున్నారంటారా? మేమైతే ఏమి చెయ్యట్లేదండి. ఇంకెవరైనా చేస్తున్నారేమో నాకైతే తెలీదు. మేమైతే చాలా కంట్రోల్ చేస్తున్నాం ఉగ్రవాదుల్ని. మేమైతే వాళ్ళని పట్టుకొని చంపేయాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము. జగన్ గారి పాలన ఎలా ఉంది? మా అన్న మంచిగానే చేస్తున్నాడు, కానీ ఈసారి ఏదో దేవుని లక్కు దేవుని బ్యాడో తెలియదు కానీ 11 సీట్లతో ఆగిపోయాడు అంతే. ఇప్పుడు జనాలకి మంచి చేసింటే మళ్ళీ సీఎంని ఆయన్ని ఎన్నుకునేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడుండే జనరేషను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ని ఎంచుకున్నారు ప్రజలు ఎవరు గుడ్డి వాళ్ళు కాదు కదా, అందుకే చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. ఆడపిల్ల ఎందుకంటారంటే ఈడపిల్ల కాదు కాబట్టి ఆడపిల్ల అంటారు.